ఇప్పుడు ఊహించని మలుపులతోనే సాగుతుంటాయి. ముఖ్యంగా వెండితెర వెలుగులు కోట గోడలను శాసించే వేళ అక్కడ ప్రతి కదలిక ఒక సంచలనమే. ఇప్పుడు కోలీవుడ్ తో పాటు కోట వైపు కూడా అందరి చూపు ఒక్క వీడియో పైనే పడింది. దళపతి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తర్వాత తొలిసారిగా గ్లామర్ క్వీన్ త్రిషతో కలిసి ఒకే కారులో పబ్లిక్ గా కనిపించడం ఇప్పుడు ఇటు సినీ ఇండస్ట్రీని అటు రాజకీయ వర్గాలను షేక్ చేస్తోంది. స్టార్ హీరో అజిత్ ఇంట్లో జరిగిన ఒక తీవ్ర విషాదం ఈ ఇద్దరి కలయికతో సరికొత్త పొలిటికల్ పర్సనల్ డిబేట్ కు దారితీసింది. ప్రముఖ నటుడు అజిత్ కుమార్ తల్లి మోహిని మణి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తల్లి మరణ వార్త వినే సమయానికి అజిత్ దుబాయ్లో షూటింగ్ షెడ్యూల్లో ఉన్నారు. విషయం తెలియగానే హుటాహుటిన చెన్నై చేరుకున్నారు ఆయన. అజిత్ ను ఓదార్చేందుకు సినీ రంగానికి చెందిన ప్రముఖులంతా చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్లోని ఆయన నివాసానికి క్యూ కట్టారు. ఈ క్రమంలోనే రాత్రి వేళ అక్కడ ఒక ఊహించని దృశ్యం ఆవిష్కృతమైంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా అజిత్ ఇంటికి చేరుకున్నారు. మోహిని మణి భౌతిక గాయానికి నివాళులర్పించి తన సమకాలీన స్టార్ హీరో అజిత్ ను కౌగిలించుకుని ఓదార్చారు. అయితే ఈ పరామర్శ పర్వంలో అందరికెళ్లు ఒక్కసారిగా సీఎం విజయ్ వెంట ఉన్న ఆ వ్యక్తిపైనే పడ్డాయి. విజయ్ కారు దిగ్గగానే ఆయన వెనుకే గ్లామర్ క్వీన్ త్రిష కూడా కారు దిగడం అక్కడ ఉన్నవారినే కాదు మీడియా కెమెరాలను సైతం విస్మయానికి గురి చేసింది. చెన్నై రోడ్లపై వీరిద్దరూ ఒకే కారులో ప్రయాణించి అజిత్ నివాసానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో త్రిష హాజరై సందడి చేశారు. కానీ సీఎం హోదాలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ వ్యక్తిగతంగా త్రిషతో కలిసి ఇలా ఒకే కారులో పబ్లిక్ గా కనిపించడం ఇదే మొదటిసారి. అజిత్ కుటుంబంతోనూ అటు విజయ్ తోనూ త్రిషకు మన్ఖద, గిల్లీ, లియో చిత్రాల సమయం నుండి అత్యంత ఆత్మీయ సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆమె అజిత్ కుటుంబాన్ని పరామర్శించడానికి విజయ్తో కలిసి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.